వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మరింత ముందుకు తీసుకెళ్లేలా సామూహికంగా బతుకమ్మ ఆడుతూ పూలను పూజిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మంత్రి కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలను కూటమి ప్రభుత్వం సహకారం చేస్తుందని గ్రామ స్వరాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు సవిత పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన చేనేత మేళా రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన 2024ను మంత్రి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, అందులో భాగంగా చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఆయన స్ఫూర్తితో అందరం కూడా చేనేత వస్త్రాన్ని వాడాలి ఆయన ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. నేషనల్ హ్యాండ్లూమ్ డే కూడా మనం షార్ట్లీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అందరూ కూడా దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది చేనేత కార్మికులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. వారందరికీ కూడా మంచి ఆదరణ లభించాలి. మన రాష్ట్రంలో చాలా ఐకానిక్ వీవింగ్స్ ఉన్నాయి మనందరికీ. సో వీటన్నింటినీ కూడా మనం పైకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గానే మంగళగిరి అనేది మనకి ఏ ట్యాగ్ కూడా పొందడం జరిగింది మనకి. సో అలాగే ప్రతి ఒక్క వీవింగ్ కి కూడా మనకు ఒక యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కార్మికుల యొక్క కష్టాన్ని ఆ సొసైటీని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది కొత్తగా ఇప్పుడే వచ్చి ప్రఖ్యాతి గాంచిన విషయం కాదు కాబట్టి అనాది నుంచి మనకి వీరు అందిస్తున్న సేవలు చాలా అనంతమైనవి. కాబట్టి వీరందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. 6 నుంచి ఇవాళ నుంచి 1st నుంచి 14th దాకా జరిగే ఈ యొక్క ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ 88 స్టాల్స్ ని ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో రకరకాల వీవింగ్స్ తో అందరూ ముందుకొచ్చారు. అండ్ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గుంటూరు ప్రజలందరికీ కూడా మంచి ఎగ్జిబిషన్ ని అందుబాటులో తీసుకొచ్చారు. శరన్నవరాత్రులు రాబోతున్నాయి. మహిళలందరూ కూడా విచ్చేసి దీన్ని మంచిగా సద్వినియోగపరచుకోవాలి. మన రాష్ట్ర చేనేతని వారు ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చర్కా మూమెంట్ స్టార్ట్ చేసి ఖాదీ మూమెంట్ స్టార్ట్ చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజు వారి పుట్టినరోజు కాబట్టి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తో ఖద్దర్ మేళా స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని దేశంలో కొన్ని రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో అన్ని చోట్ల నుండి మనం హ్యాండ్లూమ్ వీవర్స్ జరుగుతుంది. మనకి ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాండ్లూమ్ కమ్యూనిటీ ఉన్నది మన ఇండియాలో. 95% హ్యాండ్లూమ్స్ వరల్డ్లో ఇండియా నుండే వస్తాయి.
ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్ వెరైటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 35 రకాల హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి. చాలా గర్వకారణం మనకి. లాస్ట్ ఇయర్ ఓడిఓపి కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రైజెస్ ఇస్తే 5 ప్రైజెస్ అన్ని మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. మంగళగిరికి స్పెషల్ మెన్షన్ ప్రైజ్ వచ్చింది. వేరే ప్రైజెస్ పొద్దురు కానీ వాడ జాందని కొడగోలు వాళ్ళు మదనపల్లి వీళ్ళందరూ కూడా ప్రైజెస్ వచ్చాయి. ఒక 165 crores స్టాక్ మన వివర్స్ దగ్గర ఉండిపోతుందని వాళ్ళు అడిగిన జరిగితే మన చీఫ్ మినిస్టర్ గారు స్పందించి ఇట్లా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయమని కోరడం జరిగింది. మేడం గారు నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు జిల్లాలో ఇనాగ్రేట్ చేశారు. మొన్న విజయవాడలో పీవీపీలో చేశారు. ఇక్కడ ఈరోజు మనము గుంటూరులో చేస్తున్నాము, 7th ఢిల్లీలో చేస్తున్నాము, 14th మళ్ళీ ఇంకొక చోట. ఇలా కంటిన్యూస్గా ప్రతి నెల అట్లీస్ట్ మినిమం ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలని చేస్తున్నాము. డిసెంబర్లో హైదరాబాద్లో పెట్టాము. కరెక్ట్గా పండుగ సీజన్ మొదలు పెట్టాం కాబట్టి ఇక్కడ గుంటూరు వాసులందరూ చాలా మంది వచ్చారు. ఇంకా బాగా రావాలి. మన రాష్ట్ర హ్యాండ్లూమ్స్ని వాళ్ళు చేతులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసిన రేఖారాణి గారికి కూడా ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగం నుండి 15,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు 3 వరద గేట్లు ఎత్తివేసి 22,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరాలోకి వదిలిపెడుతున్నామని పేర్కొన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1404.9 అడుగులు 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17.715 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుందని, ప్రధాన కాలువ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కొరకు వదిలిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. తొలి రోజు ఎల్బాక గ్రామంలో బతుకమ్మ శోభ ఉట్టిపడింది. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు సంతోషంగా సాగుతున్నాయి. ఊరు వాడ రంగురంగుల పూలతో ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుకున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా ఎల్బాక గ్రామంలో బతుకమ్మలతో ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళా మనులు ఈ పండుగను బతుకమ్మ పండుగలు సందడిగా ఆడి పాడుతున్నారు. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు సంతోషంగా సాగాయి.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల పూల పండుగగా పిలువబడే బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సద్దుల బతుకమ్మ అని జరుపుకునే ఈ పండుగ ఊరూరా వీధి వీధి జరుపుకునే పండుగల్లో పిల్లలు పెద్దలు ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. పండుగ ఈ రోజు మొదలైంది. మరి ఆ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ సంతోషంగా మరి వాళ్ళు ఒక కొత్త ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు సంప్రదాయాన్ని సృష్టించారు. మన గణేష్ నగర్లో ఏంటంటే ఒకే రకం దుస్తులు ధరించి మరి సంతోషంగా అందరం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశంగా మరి వాడలోపల ఈరోజు బతుకమ్మ పండుగ ప్రారంభించింది. మరి విద్యార్థుల్లో వస్తున్నటువంటి సంస్కృతి తెలంగాణ లోపల కాబట్టి మరి సంతోషమైన ఆడపిల్లల పండుగ ఇది. ఈ యొక్క ఆడపిల్లల పండుగలు మరి వాళ్ళందరూ సుఖ సంతోషాలతోనే వాళ్ళ తల్లిగారిని బాగుండాలని ఆడపిల్లలు వచ్చి తల్లిగారికి బతుకమ్మలు ఆడతారు. దాని కొరకు మరి బ్రహ్మాండంగా తెలంగాణ లోపల పెద్ద మహిళలకు పెద్ద అతి బ్రహ్మాండమైనటువంటి బతుకమ్మ పండుగ ఇది. మరి ఈ పండుగ సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 9 రోజులు బ్రహ్మాండంగా మా మహిళా సోదరులందరూ ఇదే విధంగా ఆడుకొని పెద్ద బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరిపించుకొని ఆ తల్లిని గౌరీని పూజించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ రోజు చిన్న బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.
పట్టణంలోని 3వ వార్డ్ రాఘవేంద్ర నగర్ కాలనీలో బుధవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కాలనీ అధ్యక్షుడు భద్రారెడ్డి, కౌన్సిలర్ జకటదేవ, ప్రవీణ్ తదితరుల ఆధ్వర్యంలో కాలనీలోని మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని వచ్చి ఒక చోట చేర్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు మహిళలు, యువతులు లయబద్ధంగా కాళ్ళు చేతులు కదుపుతూ ఆడారు. కోలాటం ఆడుతూ సందడి చేశారు. చిత్తూ చిత్తుల గుమ్మ, శివుని ముద్దుల గుమ్మ, సింగడిలోని రంగులను దూసుకోవచ్చి, సిన్ని మా బతుకమ్మ, సిన్ని రెక్కల బతుకమ్మ తదితర పాటలతో కాలనీ మారుమోగిపోయింది. అనంతరం బతుకమ్మలను నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. భాగంగా మొదటి రోజు బతుకమ్మ పండుగ రోజు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను చాలా ఘనంగా మా 3వ వార్డులో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా వందలాది మంది మహిళలు, ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మను ప్రతి స్త్రీ ఏ విధంగానైతే కొలుస్తూ ఉందో దానికి ప్రతీకగా ఈరోజు తెలంగాణలో అంబరాన్నంటిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపడుచు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ అంతటా యావత్ తెలంగాణ మొత్తము దిగ్విజయంగా ఈరోజు మొదటి రోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాఘవేంద్ర నగర్ కాలనీ ఆడపడుచులందరికీ కూడా, పిల్లలకు పెద్దలకు తరతమ భేదం లేకుండా కాలనీ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతాం. మా మేడ్చల్ మున్సిపల్ 3వ వార్డులో రాఘవేంద్ర కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మకు మా ప్రతి ఇంటి ఆడపడుచు అందరూ వచ్చి ఘనంగా బతుకమ్మ ఆడుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు, ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ అంటేనే గుర్తొచ్చే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ తెలంగాణ ఆడపడుచులకు ఈ బతుకమ్మ పండుగను 9 రోజులు నిర్వహిస్తారు. అంటే 9 రోజులు ఒక్కో రకంగా మన బతుకమ్మని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి తోడు మన ఈ మేడ్చల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో 3వ వార్డులోని సోదరులందరూ, మా సోదరీమణులకి ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేస్తూ మా అందరినీ సంతోషాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలందరికీ. పర్యావరణ హితమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మొత్తం సమీపంలో ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో 1,10,00,000 వ్యయంతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. ప్లాంట్ లోపల మొక్కలు పెంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, టీపీసీసీ నెంబర్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్లో లీడర్ కౌన్సిలర్ చిత్తారి పద్మా రవీందర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రవికుమార్ మరియు కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జరగండి. పట్టుకోండి సార్. ఈ నుండిట్లోనే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్గా డిఎల్పిఓ నాగలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపా శ్రీనివాస్ మాట్లాడుతూ
బూరుగుపూడి గ్రామంలో ప్రైవేట్ విద్యాసంస్థల నుండి పంచాయతీకి పన్ను కట్టడం లేదని డిఎల్పిఓకి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ చేసిన సేవలు అభినందనలు తెలియజేశారు. డిఎల్పిఓ మాట్లాడుతూ జనసేన నాయకులు అడప శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ తదితర టీంతో కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదిస్తామని భరోసా ఇచ్చారు. ఈరోజు కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామ సచివాలయం దగ్గర డిఎల్పిఓ మేడం గారు పర్యవేక్షణలో గ్రామ సభ జరగడం జరిగింది. ఇవాళ డిఎల్పి మేడం గారు మా బూరుగుపూడి రావడం కూడా చాలా మేమందరం కూడా ఆనందించదగించే విషయం. ఈరోజు గ్రామ సమస్యల మీద మేడం గారికి మేము ఎన్నో సమస్యలు చెప్పడం జరిగింది. సెక్రటరీ గారి పరిధి నుంచి కూడా మేడం గారు కూడా ఏ విధమైన సమస్యలు అంటే, మేము పంచాయతీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి కూడా 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా కోల్పోతున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒక ఇల్లు కట్టడానికి ఇటుక, సిమెంట్, ఐరన్, కర్ర, వాల్ కేర్ పెయింట్స్, ఎలక్ట్రీషియన్ సామాన్లు, ప్లంబింగ్ సామాన్లు, టైల్స్ లేక మార్బుల్స్, కొత్తగా కట్టిన ఇంటిలోకి అనేక రకమైన వస్తువులు కూడా కొంటారు. ఇంత సంపద సృష్టించే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు ప్రతి యూనియన్లలో ఉన్నవారికి మీ యొక్క గవర్నమెంట్ సహాయాన్ని అందించాలని కోరుతున్నాం. ఎంత సంపద సృష్టించే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఈ విషయం వీడియో తీయడానికి కూడా కారణం ఉంటే ఇది ఎక్కువగా అధికారులు, నాయకులు ఎక్కువ గమనించాలి. మరి పెయింటరు, తాగి మేస్త్రులు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్, వడ్రింగ్ పని చేసేవారు, టైల్స్ వేసేవారు, మరి వీళ్ళందరూ కూడా గత 3 నెలల నుంచి పనులు లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నాం. ఇబ్బంది అంటే ఒకరు చెప్పుకోలేని కష్టాలు ఒకరికి ఉన్నాయండి. ఈ ఇబ్బంది నుంచి వైదొలగాలంటే మాకు పనులు కావాలి, పనులు లేవు, పని చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఇసుక రావట్లేదు. ఓనర్లు ఏమన్నారు, ఇసుక రావట్లేదు, ఇసుక వస్తున్నారు, చేయలేదు. మరి ఇసుక రాకుండా మీరు అలాగే ఆఫ్ చేయడం వల్ల మరి ఎంతో మంది, లక్షల మంది మేము తినడానికి కూలి లేకుండా లేని పరిస్థితుల్లో చాలా మంది అయిపోతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని అంటున్న మెట్పల్లి ప్రజలు చెప్పినట్టుగానే నిరూపించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు ఒక ఆదర్శం అని అంటున్నారు. ఒకప్పుడు ఎలక్షన్ ముందు కనిపిస్తే మళ్ళీ ఎలక్షన్ల వరకు కనిపించేవారు కాదు. కానీ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు తానే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలపై సందేశం అంటూ దుకాణంకి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు మాట్లాడుతూ, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా ప్రజలకు నేనెప్పుడూ మంచి చెడు తెలుసుకుంటూ ప్రజల సేవలోనే, ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ఎల్బీ నగర్ వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు కావడంతో ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణ వ్యాప్తంగా పల్లె, పట్నం, ఊరు, వాడ, కాలనీలో బతుకమ్మతో అందరూ ఒక్క దగ్గరికి చేరి
బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలాటాలతో నృత్యాలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో చొప్పరిపల్లి సెక్టర్కు సంబంధించిన అంగన్వాడీ సెంటర్ను అంగన్వాడీ టీచర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి తెరవడం లేదని, అక్కడ ఉన్న బాలింతలను, పసిపిల్లలను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, ఎలక్షన్ నిర్వహణలో కూడా విధులు నిర్వహించక ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందన్నారు. బూడిగడ్డ బస్తీలోని అంగన్వాడీ సెంటర్ గత 12 సంవత్సరాలుగా తెరవకుండా ఆమె ఇష్టానుసారంగా అక్కడ ఉన్న అంగన్వాడీ టీచరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ చదువు చెప్పకుండా, ఎలక్షన్ డ్యూటీ చేయకుండా, అదేవిధంగా ఎన్నోసార్లు పలు రకాల అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సిడిపిఓ గారు కానీ వాళ్ళ మీద ఉన్నతాధికారులు కానీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు. ఆమెకే బత్తాసు పలుకుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తున్నా ఆమెకే బత్తాసు పలుకుతూ ఆమె చెప్పిన విధంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించి ఆ సెంటర్ను తెరిపించి ఆ బాలింతలకు, చిన్నారులకు సహాయపడాలని, అదేవిధంగా పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలని సిడిపిఓ గారిని మేము కోరుతా ఉన్నాం. లేకుంటే సిడిపిఓ గారి పైన కూడా మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంసీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీ నగర్, సంతోష్ నగర్ కాలనీలో బుధవారం ప్రజలు పెత్తర అమావాస్య సందర్భంగా పెద్దలకు పెట్టుకున్నారు. సాయంత్రం సమయంలో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మలక్కలంతా బతుకమ్మలతో ఆడి పాడారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా 1 టౌన్ వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సాధారణ క్యూ లైన్లో భక్తులతో పాటు అమ్మవారిని దర్శించుకోనున్న దేవినేని ఉమా గత 2 దశాబ్దాలుగా శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని కాలినడకన వెళ్లి దర్శించుకుంటున్న దేవినేని ఉమా నేడు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ కనకదుర్గమ్మ వారు.
ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక ఆలా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, హుజురాబాద్ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్, కార్పొరేటర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిని అడిగి రోగులకు అందిస్తున్న సేవలను, సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు. రోగులకు కావలసిన సదుపాయాలపై ఆరా తీశారు. హాస్పిటల్లోని మరుగుదొడ్లను కూడా శుభ్రంగా ఉన్నాయో లేవో అని తనిఖీ చేశారు. అలాగే హాస్పిటల్ ఆవరణం మొత్తం పరిశుభ్రంగా చూసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది మొత్తానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్, టీడీపీ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాత్రూమ్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? నీళ్ళు కుదరండి. Why do you need the Indian promotes here? You need it. You need it చేసి రాసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్స్ ఎట్లా వాడతారు డెలివరీ చేసినప్పుడు ప్రమోట్స్ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లేవు, లైట్స్ సరిగ్గా లేవు. చూడండి ఐడియా ఆక్సిజన్ రేపు వచ్చినప్పుడు మనుషులు కూడా దగ్గర మొత్తం కంటిన్యూ చేసుకోవాలి. ఓవరాల్ ప్రెమిసెస్ అందరూ నా గడ్డ అవే ఈరోజు సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మరి ఒక హాస్పిటల్ ఆక్రమించిన తనిఖీ చేయడం జరిగింది. మొత్తం తిరిగాం, బాగా నీట్గా వారు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంకా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ఏంటంటే ఆక్సిజన్ యూనిట్ ఉంది, కొత్త బిల్డింగ్ కట్టినారు, దానికి ఆక్సిజన్ అన్ని తీసుకురావాలి. అది పెడితే మిగతా అన్ని ఉన్న అదర్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, ఒక టైటన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న
బంగారం, వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వాడపాలెంలో దొంగతనానికి పాల్పడిన బండారు మణికంఠ, చింతపల్లి వెంకటరాజు అనే యువకులను అరెస్టు చేసినట్లు సిఐ విద్యాసాగర్ వెల్లడించారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి శ్రీ మన అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వులు వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో 9వ తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను, అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు, అలాగే విధంగా క్రైమ్ సిబ్బంది, క్రైమ్ సిఐ గారు, మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఒక 2 మనుషుల్ని వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 227 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, అదేవిధంగా 2 కేజీల 100 గ్రాముల వెండిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ ఇంటికాడ దాచి ఈవేళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడిన సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని, అదేవిధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎక్సైజ్ స్టేషన్ సిఐ నర్సింహులు గౌడ కార్మికులకు ఈత చెట్టు, తాడి చెట్టు, చెట్టెక్కడానికి కిట్లు పంపిణీ. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మామూలు కిట్ల ద్వారా గౌడ కార్మికులు చాలా ప్రమాదాలకు గురవుతున్నారని, కొందరు చనిపోవడం కూడా జరిగింది, మరికొందరు అంగవైకల్యం కూడా అయ్యారు. ఈ ప్రభుత్వం చొరవతోని ఈ కిట్టు ద్వారా ప్రమాదాలు ఉండవు, ఎంత పెద్ద చెట్టైనా సులభంగా ఎక్కవచ్చు అని సిఐ నరసింహులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిష్పత్తిరావు, తిరుపతి యాదవ్, సాయిబాబా, గౌడ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. లక్షిత్పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి విడిపోవడము మరియు శాశ్వత అంగవైకల్యం జరగడం వల్ల వీరు ఎంతో ప్రమాదాలకు గురి అవుతున్నారని తెలుసుకొని ఇట్టి ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం వారి కాటమయ సురక్ష కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్టి కిట్ ద్వారా వాళ్లకు ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా నేర్చుకున్న వివరాలను వారి మిగతా గౌడ సంఘ సభ్యులకు తెలియజేయచ్చు. వారు ఈ కిట్ ద్వారా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము. ఈ కిట్ వల్ల మొట్టమొదటి ఉపయోగం ఏమిటంటే ఎంత పెద్ద చెట్టు ఎక్కినా కానీ వీరు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రమాదానికి గురికారు. ఈ కిట్ ద్వారా వాళ్ళు మీద ఉన్న మోకు జారినా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడి చెట్టు మీద ఉండడం వల్ల మిగతా వేరే వ్యక్తులు ఎవరైనా వాళ్లకు సహకారం లభించడం వల్ల వాళ్ళు సురక్షితంగా కూడా చెట్టుపై నుండి కిందికి సురక్షితంగా దిగుతారు. కాబట్టి ఇట్టి కిట్టులు ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ పొంది ఈ కిట్టు ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఎక్సైజ్ స్టేషన్ లక్షపేట తరఫున తెలియజేస్తున్నాను. మొదటి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి రూపంలో అమ్మవారి దర్శనం. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం దూసరపాము శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి రూపంలో దర్శనమివ్వడం జరిగింది. తోలాటి ప్రకాష్ దంపతుల చేతుల మీదుగా కలశ స్థాపన, పూజా కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు పుల్లాభట్ల వెంకటరమణ అధ్యక్షతన పుల్లాభట్ల ఆంజనేయ శర్మచే గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన ధారణ, ఆదిత్యాది నవగ్రహ ఆరాధన, అమ్మవారికి శ్రీ సూక్త విధారణ, సహస్ర కుంకుమార్చన, నీరాజనం, మంత్రపుష్పం, పండిత ఆశీర్వచనం గావించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భారీగా భక్తులు పాల్గొన్నారు. చూడటం కన్నా కూడా అమ్మవారి యొక్క చరిత్ర ద్వారా మనం నిజం తెలుసుకుని తద్వారా అమ్మవారు ఏవైతే చెప్పారో దాన్ని మనం ఆచరించి అధర్మాన్ని అణిచివేయాలి, అన్యాయాన్ని అణిచివేయాలి, అసత్యాన్ని అణిచివేయాలి. అప్పుడే ధర్మం ప్రబలుతుంది. తద్వారా అమ్మవారి యొక్క దయాదాక్షిణ్యాలు అందరి మీద కలుగుతుంది.
మరి కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దయకు లోనవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని శరణు వేడాలి. ఆ శరణు వేడేటప్పుడు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మా నీవు తప్ప మరి ఎవ్వరూ దిక్కులేరు అనే విధంగా శరణు చొచ్చి అమ్మవారికి ప్రీతిపాత్రంగా కుంకుమ పూజలు చేయించుకుని అమ్మవారికి చక్కనైనటువంటి నైవేద్యాలు సమర్పించుకొని తద్వారా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరూ కూడా పొందాలని, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, ప్రపంచమే వసుదై కుటుంబం కాబట్టి ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ప్రపంచానికే మాత, సర్వమాత ఆమె కాబట్టి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి కాబట్టి ఆమె యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన యొక్క దోసరపురం గ్రామంలో పిలిచినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హాల్స్ కాలనీలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్భంగా మా కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. మా కాలనీలో ఏ కార్యక్రమం నిర్వహించినా మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.